వినీలా గారి డైట్ కి ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. కొంతమంది ఏ డైట్ ఫాలో చేశారని అడిగారు, ఇంకొంతమంది ఎన్ని డేస్ లో రెడ్యూస్ అయ్యారు. ఇలాంటి కొన్ని క్వైరీస్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ వీడియోలో నేను మీ క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఆన్సర్ చేయను. దిస్ ఇస్ నాట్ ఎ డైట్. మనం ఈ ప్రోగ్రామ్ లో లాంగ్ లాస్టింగ్ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది నా పర్సనల్ టిప్ మీ అందరికి. ఏంటంటే నేను ఒక స్ట్రిక్ట్ కంప్లీట్ డైట్ అయితే మాత్రం నేను చేయట్లేదు. డైట్ కాదంటే ఫాస్ట్ గా వెయిట్ లాస్ అయిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చేస్తున్న ఈ ప్రోగ్రామ్ అనేది సెట్ కాదు. ఎన్ని డేస్ లో ఎన్ని కేజెస్ తగ్గాను అని అడిగారు కదా, నేను లైక్ హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లేడీస్ వెల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ ఇన్ఫర్మేటివ్ ఇంకా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అనమాట. సో నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ పోస్ట్ చేశాను, లైక్ అంటే నా ఒపీనియన్ని నేను షేర్ చేశాను వినీలా గారి డైట్ కోసం అని చెప్పేసి. ఐ థాట్ లైక్ అంటే చాలా నెగిటివ్ కామెంట్స్ వస్తాయేమో ఇలా అని నేను అనుకున్నాను. కానీ నాలాగా వినీలా గారి డైట్కి ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. సో చాలా మంచి హ్యూజ్ రెస్పాన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అయితే చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నేను ఆ వీడియో యూట్యూబ్ ఇంకా ఇన్స్టాలో షేర్ చేయగానే చాలా మంది మీరు ఏ డైట్ ఫాలో చేశారో అది కూడా మాకు చెప్పండి అని అడిగారనమాట. కొంతమంది ఏ డైట్ ఫాలో చేశారని అడిగారు, ఇంకొంతమంది లైక్ ఎన్ని కేజెస్ రెడ్యూస్ అయ్యారు, ఎన్ని డేస్ లో రెడ్యూస్ అయ్యారు, ఇలాంటి కొన్ని క్వైరీస్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ వీడియోలో నేను మీ క్వశ్చన్స్ అన్నింటికి కూడా ఆన్సర్ చేయబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ నేను ఈ డైట్ ప్లాన్ ని మీతో షేర్ చేసే ముందు అండ్ ఈ డీటెయిల్స్ అన్ని మీతో షేర్ చేసే ముందు అసలు నేను మీతో ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఏంటంటే మీరు బ్రెయిన్లోంచి ఒక వర్డ్ తీసేసేయండి, ఈ డైట్ అనే వర్డ్ని తీసేసేయండి. సో ఫస్ట్ మనల్ని మనం ప్రిపేర్ చేసుకొని ఉంచాలి. ఏంటంటే దిస్ ఇస్ నాట్ ఎ డైట్, దిస్ ఈజ్ అ హెల్దీ లైఫ్ స్టైల్. మనం మన లైఫ్ స్టైల్ని మార్చుకుంటున్నాము అనే విషయాన్ని మీరు మీ బ్రెయిన్లో ఫీడ్ చేసుకోండి. సో ఇలా చేసుకున్నట్టయితే మనం దీన్ని ఎక్కువ కాలం కంటిన్యూ చేయగలుగుతాం అనమాట. ఎలాంటి పనికైనా కూడా ఫస్ట్ మనం ప్రిపేర్ అవ్వడంతో పాటు మన బ్రెయిన్ని కూడా ప్రిపేర్ చేయాలి. ఇదైతే మాత్రం ఖచ్చితంగా ఒక ఫ్యాక్టే అనమాట. జెన్యూన్ గా ఇదొక ఫ్యాక్టే. ఎందుకు అంటే మనం డైట్ అనే మాట యూజ్ చేయగానే మన బ్రెయిన్ లో మన పైన మనకి ఒక సింపతి ఏర్పడుతుంది. లైక్ ఏంటంటే మనం ఏదో సాక్రిఫైస్ చేస్తున్నాము అన్న ఫీల్ లో ఉంటాం అనమాట. సో ఫస్ట్ మీరు ఈ డైట్ అనే వర్డ్ ని మీ బ్రెయిన్ లోంచి మీ డిక్షనరీలోంచి తీసేసి వీఆర్ చేంజింగ్ అవర్ లైఫ్ స్టైల్ ఇన్ అ హెల్దీ వే అని చెప్పి మీరు మీ మైండ్ని ప్రిపేర్ చేసుకోండి. సో ఇలా చేయటం వల్ల ఏంటంటే మన తీసుకునే ఫుడ్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. డైట్ అంటే కొంతకాలం మాత్రమే చేయగలం. అదే లైఫ్ స్టైల్ అంటే మన ఫుడ్ హ్యాబిట్స్ విషయంలో మనం మన లైఫ్ని చేంజ్ చేసుకుంటున్నాము అనే విషయాన్ని మన బ్రెయిన్కి కన్విన్స్ చేయగలిగితే ఫర్దర్గా మనం ఈ ప్రోగ్రాంలో లాంగ్ లాస్టింగ్ జర్నీని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో ఇది నా పర్సనల్ టిప్ మీ అందరికీ కూడా. ఫస్ట్ అయితే ఈ పని చేసుకోండి. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, నేను నా ఫుడ్ షెడ్యూల్ని ఫుడ్ హ్యాబిట్స్ని ఎలా చేంజ్ చేసుకున్నాను అనేది కూడా అడిగారు. సో ఏంటంటే నేను ఒక స్ట్రిక్ట్ కంప్లీట్ డైట్ అయితే మాత్రం నేను చేయట్లేదు. డైట్ కాదు అసలు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఎవరైతే ఫాస్ట్గా వెయిట్ లాస్ అయిపోవాలనుకుంటున్నారో వాళ్ళకి నేను చేస్తున్న ఈ ప్రోగ్రామ్ అనేది సెట్ కాదు. సెకండ్ పాయింట్ ఇదన్నమాట. మీకు ఫాస్ట్ వెయిట్ లాస్ కావాలనుకుంటే మాత్రం మీకు ఇది సెట్ అవ్వదు. కాబట్టి ఎవరైతే గ్రాడ్యువల్గా ఈ చేంజ్ అంతా కనిపించాలని అలాగే లాంగ్ లాస్టింగ్ ఉండాలని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రమే ఇది సూట్ అవుతుంది అనమాట. కొంతమందికి లైక్ ఎమర్జెన్సీ వెయిట్ లాస్ కావాలి కదా, అంటే వెడ్డింగ్ ఈవెంట్స్ ఉండొచ్చు, వాళ్ళ వెడ్డింగే అయి ఉండొచ్చు, లేదనుకుంటే ఇంకేమైనా ప్రోగ్రామ్స్ కావచ్చు, ఏవైనా అకేషన్స్లో కావచ్చు. ఇలాంటి వాటి వల్ల మీకు ఒక సడన్ వెయిట్ లాస్ కావాలి అనుకుంటే మాత్రం యూ బెటర్ ప్రిఫర్ వినీలా గారు డైట్ అనమాట. సో దాంట్లో మీకు క్విక్ వెయిట్ లాస్ అయితే వస్తుంది, చాలా మంచి చేంజ్ అయితే కనిపిస్తుంది. ఎన్ని డేస్ లో ఎన్ని కేజెస్ తగ్గాను అని అడిగారు కదా, నేను లైక్ ఒక 45 డేస్ అనుకుంటా. 45 డేస్ నుంచి నేను ఇది స్టార్ట్ చేశాను. 45ఏనా? 45. జూన్ 16th మా తమ్ముడు బర్త్డేకి మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పటికి నేను అప్పుడు 2-3 డేస్ అయింది డైట్ స్టార్ట్ చేసి. అప్పటికే ఇంట్లో వాళ్ళు చేంజ్ గమనించాను అనమాట ఒక 2-3 డేస్లోనే. నాకు తెలిసినంత వరకు నేనైతే
ఒక 45 డేస్ కంప్లీట్గా నేను చేశాను అనుకుంటాను. ఈ 45 డేస్లో నా వెయిట్ చేంజ్ వచ్చేసి 4 kgs నేను రెడ్యూస్ అయ్యాను. అండ్ ఐ థింక్ ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ రిజల్ట్. ఎందుకంటే నేను ఏమీ కంప్లీట్గా అన్నింటినీ చెప్పాను కదా, డైట్ పేరు చెప్పి నేను ఫుడ్ని కంప్లీట్గా సాక్రిఫైస్ చేసేసి నేను చేస్తున్నది కాదు. సో మీరు ఎవరైనా గ్రాడ్యువల్గా తగ్గాలి అనుకునే వాళ్ళు నాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. అండ్ నేను ఏం చేశాను అనేది చెప్తాను. సో డేలో మనం స్టార్ట్ చేసే ఈ ప్లాన్ అనేది ఏదో ఒక ఫ్యాట్ కటర్ డ్రింక్ కానీ రిఫ్రెషింగ్ డ్రింక్ వాటితో స్టార్ట్ చేయాలన్నమాట. డేని నేను అలా స్టార్ట్ చేస్తాను, సో దట్ ఇట్ ఇంక్రీజెస్ అవర్ మెటబాలిజం కదా. ఈ ఫ్యాట్ కటర్ డ్రింక్ అనేది మన బాడీకి కంప్లీట్గా హ్యాబిట్యుయేట్ అవ్వకూడదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మెటబాలిజం పెంచేది మనం రెగ్యులర్గా చేంజ్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకవేళ ఏదైనా మన బాడీకి కంటిన్యూస్గా అలవాటు అయిపోయింది అనుకోండి, సో అది లేని టైంలో నెక్స్ట్ ఇంకేదైనా మనం చేంజ్ చేసినా లేదంటే తీసుకోకపోయినా మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయలేక మన బాడీలో చేంజెస్ రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను స్టార్ట్ చేయడమే కంప్లీట్గా ఆ బాడీని కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను అనమాట. ఏది తీసుకున్నా దానికి సెట్ అయ్యే విధంగా నేనైతే బాడీని కన్ఫ్యూజ్ చేస్తున్నాను. లైక్ అంటే ఒక వీక్ నేను గ్రీన్ టీ తాగుతాను, ఇంకొక వీక్ నానబెట్టిన మెంతుల నీళ్ళు ఉంటాయి కదా, సో మెంతుల నీళ్ళు తాగుతాను. లేదు అనుకుంటే చిన్న కషాయం లాగా ఒక్కొక్కసారి చేస్తాను అనమాట. వాటర్లో కొంచెం చిన్న అల్లం ముక్క, కొంచెం పసుపు అండ్ నెక్స్ట్ మిరియాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసి ఒక చిన్న కషాయం లాగా చేసేసి అది గోరువెచ్చగా ఉండేటప్పుడు తీసుకుంటాను అనమాట. సో ఇలా వీక్లీ వన్స్ నేను చేంజ్ చేస్తూ ఉంటాను అనమాట. సో ఇలా చేయటం వల్ల ఈ డ్రింక్ మనం తీసుకోవటం వల్ల డే అంతా కూడా మన మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది అనమాట. డే అంతా మనం తీసుకునే ఫుడ్ని ఈజీగా డైజెస్ట్ చేయడానికి మన బాడీ సెట్ అవుతుంది అనమాట. సో ఇంకొక డౌట్ ఏంటి వస్తుందంటే, ఇందులో గ్రీన్ టీ తీసుకునేటప్పుడు హనీ యాడ్ చేస్తారా అని. ఖచ్చితంగా యాడ్ చేస్తాను. అది కూడా నేను ఎక్కువ క్వాంటిటీలో యాడ్ చేయను అనమాట. లైక్ ఒక 1/2 స్పూన్ హనీ, 1 స్పూన్ లెమన్ ఇలా యాడ్ చేసుకుంటాను. సో దీనివల్ల కొంచెం మనకి టేస్ట్ కూడా బాగుంటుంది. అండ్ నేను ఖచ్చితంగా మెన్షన్ చేయాలనుకుంటున్న పాయింట్ ఏంటంటే, ఫుడ్ హ్యాబిట్స్ని మన లైఫ్ స్టైల్లోకి మనం అడాప్ట్ చేసుకుంటున్నప్పుడు మనకి క్రేవింగ్స్ ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. సో మనం స్ట్రిక్ట్గా చేసేసామనుకోండి, అది కొన్నాళ్ళ వరకు మాత్రమే చేయగలం. కాబట్టి అలా ఉండకుండా ఉండాలి అంటే మనం ఈ ఫుడ్ హ్యాబిట్స్ని అడాప్ట్ చేసుకునేటప్పుడు మనకి క్రేవింగ్స్ అవి రాకుండా మనం ఈ లైఫ్ స్టైల్ని ఎంజాయ్ చేసే విధంగా ఈ ఫుడ్ ప్లాన్ అనేది ఉండాలని నేను అనుకుంటున్నాను. సో అందుకని చెప్పి ప్రతిదీ మనం లిమిటెడ్గా తీసుకుంటే మనకి క్రేవింగ్స్ ఉండవు కదా. అందుకని చెప్పి నేనైతే హనీ ఖచ్చితంగా యాడ్ చేస్తున్నాను, అది కూడా లిటిల్ అమౌంట్లో అనమాట. సో ఇది. అండ్ కమింగ్ టు బ్రేక్ఫాస్ట్ విషయంలో ఏంటంటే, నేను బ్రేక్ఫాస్ట్లో ఖచ్చితంగా ఈ 45 డేస్లో ఆల్మోస్ట్ ఒక 30 డేస్ వరకు కూడా మేడం చెప్పిన డ్రై ఫ్రూట్ స్మూతీయే ట్రై చేశాను. మిగిలిన 15 డేస్ అప్పుడప్పుడు వేరే బ్రేక్ఫాస్ట్ ట్రై చేశాను అనమాట. చాలా వరకు కూడా నేను ఈ డ్రై ఫ్రూట్ స్మూతీయే దీన్నే ట్రై చేయాలని అయితే అనుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ, అది ట్రై చేసిన తర్వాత ఆవిడ చెప్పినట్టుగానే నా స్కిన్ ఎంత గ్లో అయింది తెలుసా. ఇట్ స్టార్టెడ్ టు గ్లో లైక్ ఎనీథింగ్. నాకైతే స్కిన్ మాత్రం చాలా చాలా చేంజ్ అయితే కనిపించింది. సో నేను ఈ స్మూతీ ఎలా చేసుకుంటున్నా అంటే, 5 సోక్డ్ బాదం, నైట్ బాదంని ఒక 5 బాదం సోక్ చేసేసుకుంటాను, వాటర్లో నానబెట్టుకుంటాను. సో సోక్డ్ బాదం ఒక 5, దాంతోపాటు ఒక 1 స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్ అండ్ 2 అంజీర్ కానీ 2 డేట్స్. ఈ రెండిట్లో ఏదో ఒక్కటే, 2 ఖచ్చితంగా యూజ్ చేయను, అప్పుడు మన క్యాలరీ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో ఈ రెండిట్లో ఏదో ఒక్కటే యూజ్ చేస్తున్నాను. సో దాంతో పాటుగా ఇంకా వాల్నట్స్ 3 to 4 వాల్నట్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో వీటన్నింటితో పాటు ఏదైనా ఒక ఫ్రూట్, కంప్లీట్ ఫ్రూట్ కాదు అంటే యాపిల్ అయితే ఒక యాపిల్ 1/4 పార్ట్ ఆఫ్ యాపిల్, లేదు అనుకుంటే పైనాపిల్ యాడ్ చేయాలనుకుంటే ఒక చిన్న స్లైస్ ఆఫ్ పైనాపిల్, లేదు అనుకుంటే వాటర్ మెలన్ అనుకుంటే ఒక చిన్న స్లైస్ ఆఫ్ వాటర్ మెలన్. ఇలా ఫ్రూట్స్ ఆర్ అప్ టు యువర్ చాయిస్. ఏదైనా సరే ఒక చిన్న పోర్షన్లో ఫ్రూట్ని కూడా యాడ్ చేసుకుని కాసంత మిల్క్ అనమాట, మనం
బాదం మిల్క్ అయినా సోయా మిల్క్ అయినా ఏ మిల్క్ అయినా మనం యాడ్ చేసుకుని కొంచెం వాటర్ వేసుకుని దీన్ని స్మూతీ లాగా మనం బ్లెండ్ చేసుకుని ఈ జ్యూస్ని తాగొచ్చు. అండ్ నేను ఎగ్జాక్ట్గా మేడం చెప్పినట్టుగా 200 ml మాత్రమే ఇది తీసుకుంటున్నాను, ఎక్కువ అయితే అస్సలు తీసుకోవట్లేదు. ఎగ్జాక్ట్గా 200 ml మాత్రమే తీసుకున్నాను. అండ్ ట్రస్ట్ మీ అది ఫిల్లింగ్ గానే ఉంటది అనమాట. మనకి ఎక్కువ సేపటి వరకు ఆకలి అలా అనిపించడం ఏమి ఉండదు, చాలా ఫిల్లింగ్ గా ఉంటది. అండ్ ఎక్కువ క్వాంటిటీ వాటర్ అయితే తీసుకుంటున్నాను. అండ్ 7 o'clockకి నేను ఫ్యాట్ కటర్ డ్రింక్ తీసుకుంటే 9 o'clockకి ఈ డ్రింక్ తీసుకుంటున్నాను, ఈ స్మూతీ తీసుకుంటున్నాను. అండ్ మధ్య మధ్యలో వాటర్ కూడా ఎక్కువ, వాటర్ క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటున్నాను. అండ్ 11:30 అయ్యేటప్పటికి ఐ ప్రిఫర్ టు హ్యావ్ మై లంచ్. అండ్ లంచ్లో నేనైతే రెడ్ రైస్ కానీ బ్రౌన్ రైస్ కానీ బ్లాక్ రైస్ కానీ ఇలాంటివి ఏమీ యాడ్ చేయట్లేదు. సో నేను నా వైట్ రైస్నే యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా, ఇది నా కంప్లీట్ లైఫ్ స్టైల్ అవ్వాలి. ఈ ఫుడ్ అనేది నా కంప్లీట్ ఫుడ్ చార్ట్ని నా లైఫ్ స్టైల్లో నేను అడాప్ట్ చేసుకుంటున్నాను. కాబట్టి నేను ఏదైతే లాంగ్ టర్మ్లో యూజ్ చేస్తానో దాన్ని మాత్రమే నా ఫుడ్ హ్యాబిట్స్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నాను. మధ్యలో ఇంకా అంటే బ్రేక్ చేసేటట్టుగా ఏవీ చేయట్లేదు. ఇలా చేసుకున్నట్టయితే ఏంటంటే మనం ఎక్కువ రోజులు చేయగలం. లైక్ ఇప్పుడు చూడండి, మన సౌత్ వైపు పీపుల్ ఎలా ఉంటారంటే మార్నింగ్ ఇడ్లీ దోశ తింటాము, మధ్యాహ్నం వచ్చేసి రైస్ తింటాము, నైట్ వచ్చేసి రోటీ తింటాం, అంతే కదా. ఒకవేళ కొంతమంది రోటీ కూడా తినకుండా ఆ నైట్ టైంలో కూడా కొంతమంది రైసే తింటారు. సో ఇది మన జనరల్ ఫుడ్ స్ట్రక్చర్ అన్నమాట. సో అలాంటప్పుడు ఇలాంటి ఫుడ్ మనం ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మార్చం కాబట్టి మన బాడీలో కూడా పెద్ద చేంజెస్ రావన్నమాట. సో ఇప్పుడు నేను అదే చేయాలనుకుంటున్నాను నా బాడీకి. ఈ ఫుడ్ స్టైల్ని, ఈ ఫుడ్ స్ట్రక్చర్ని నా బాడీకి నేను అలవాటు చేయాలనుకుంటున్నాను. సో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినా కూడా దానికి పెద్ద ఇబ్బంది ఉండదు అనమాట కదా. సో అందుకని చెప్పి నేనైతే నా ఫుడ్ని ఇలా ప్లాన్ చేసుకున్నాను. సో ఆఫ్టర్నూన్ వచ్చేసి నేను తను చెప్పినట్టుగా, అంటే అది ఒక గరిట కాదు అలా అని చెప్పి ఒక స్పూన్ కాదు, మధ్యలో ఉన్న కొంచెం పెద్ద స్పూన్ తీసుకొని దాంతో ఒక 4 స్పూన్స్ ఆఫ్ రైస్ అయితే నేను తీసుకున్నా. ఆల్మోస్ట్ ఇంత వస్తుంది, మరీ తక్కువ అని ఎవరు అనుకోవద్దు, ఇంత రైస్ అయితే వస్తుంది అనమాట. సో ఐ ట్రై టు హ్యావ్ సమ్ సాలెడ్స్ బిఫోర్ హ్యావింగ్ లంచ్ అండ్ కొంచెం రైస్. దాంతోపాటు తను ఏం చెప్పారంటే ఆకుకూర ఫ్రై చేసుకుని తీసుకోమన్నారు. అండ్ నేనేం చేస్తున్నానంటే రెగ్యులర్గా ఏదో ఒక ఆకుకూర పప్పు తీసుకుంటున్నాను. సో ఆకుకూర లేదంటే ఆకుకూర ఫ్రై తీసుకుని నార్మల్గా పప్పు తీసుకుంటాను అనమాట. సో దీంతో పాటుగా ఆల్మోస్ట్ నేను అన్ని గ్రేవీ కర్రీసే ప్రిఫర్ చేస్తున్నాను. నేను ఫ్రై కర్రీస్ చాలా తక్కువ ప్రిఫర్ చేస్తున్నాను అనమాట. సో ఆల్మోస్ట్ అన్నీ కూడా గ్రేవీ కర్రీస్ లాగానే ట్రై చేసుకుంటున్నాను. సో ఆఫ్టర్నూన్ లంచ్లో నాకు ఏముంటుంది అంటే సాలెడ్ విత్ 3 to 4 స్పూన్ రైస్ అండ్ దాంతో పాటుగా మనకి ఒక లీఫీ వెజిటేబుల్ కానీ లేదంటే ఆకుకూర పప్పు, దాంతో పాటుగా కొంచెం గ్రేవీ కర్రీ. ఇవి నేను తీసుకునే ఫుడ్ అనమాట లంచ్ టైంలో. సో లంచ్ నేను 11:30కి ఫినిష్ చేసేస్తాను కదా. సో 1 o'clock ఆ టైంలో నేను ఖచ్చితంగా ఏదో ఒక ఫ్రూట్ అయితే తింటున్నాను అనమాట. సో ఇది తన స్ట్రక్చర్లో ఉందో లేదో నాకు తెలీదు. నేనైతే కొంచెం మరీ ఆకలిగా కాకుండా ఉండాలి అని చెప్పేసి ఆ సీజన్కి తగ్గట్టుగా ఫ్రూట్ ఏదో ఒకటి తీసుకుంటాను. అండ్ ఐ ప్రిఫర్ వైటమిన్ సి ఫ్రూట్స్. నేను వైటమిన్ సి ఫ్రూట్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను, సో దట్ మన స్కిన్ లోపల నుంచి హెల్దీగా ఉంటుంది అని చెప్పేసి. సో నేను 1 o'clockకి ఇలా ఫ్రూట్ ఏదో ఒకటి తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేస్తే ఈవినింగ్ స్నాక్లో 3 o'clock ఆ టైంకి నేను నానబెట్టిన చెనా కానీ లేదంటే మూంగ్ దాల్ కానీ ఇలాంటివి ఏవైనా సరే బాయిల్ చేసేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్, ఇంకొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్, టమాటో ఇవన్నీ వేసేసుకొని కొంచెం లెమన్ అది పిండి ఒక చిన్న చాట్ రెసిపీ లాగా చేసుకుని ఈవినింగ్ అది తింటానమాట 3 o'clockకి. సో ఒక్కొక్క రోజు నేను మూంగ్ దాల్తో చేస్తాను, ఒక్కొక్క రోజు చెనాతో చేస్తాను, ఇలా అనమాట ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఈవినింగ్ స్నాక్లోకి బేసన్ చీలా కానీ ఓట్స్ చీలా కానీ ఇలాంటివి కూడా ట్రై చేస్తూ ఉంటాను అనమాట. మన అవైలబిలిటీ బట్టి ఏదో ఒక దాంతో ఇలాంటి ఒక చాట్ ఐటమ్ లాంటిది అయితే చేసుకుంటాను. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ 5:30, 6 ఆ టైం కల్లా నా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట.
సో ఒక్కొక్కసారి నేను ఒక రోటీ విత్ కర్రీ తీసుకుంటున్నాను. లేదు అనుకుంటే నేను కర్రీ స్పెషల్గా ఏం చేసుకోవట్లేదు, మధ్యాహ్నం ఉన్న కర్రీతోనే నేను అడ్జస్ట్ అయిపోతాను. నా ఒక్కదాని కోసం మళ్ళీ స్పెషల్గా కర్రీ అయితే ఏం చేసుకోవట్లేదు. సో ఈవినింగ్ 5:30-6 ఆ టైంలో ఒక పుల్కా విత్ కర్రీ అయితే తీసుకుంటాను. సో ఒక్కొక్కసారి ఇది పాసిబుల్ కాకపోతే, బయట ఎక్కడైనా ఉన్నాము మనకు అవ్వదు అనుకుంటే కనుక ఒక ఫ్రూట్ ఏదన్నా తీసుకుంటాను అనమాట. అంటే కంప్లీట్ ఫ్రూట్ కాదు, కొన్ని స్లైసెస్ ఆఫ్ ఫ్రూట్ అనమాట. లైక్ పపాయా కానీ, యాపిల్ కానీ, పామగ్రెనేట్ కానీ, ఇప్పుడు మనకి సీజన్ కాబట్టి పైనాపిల్ కానీ ఒక 2 slices ఆఫ్ పైనాపిల్ కానీ, ఇలా ఏ ఫ్రూట్ అయినా కూడా నేను 5:30-6 లోపలే ఐ ఎండ్ అప్ మై డిన్నర్ బై 6 PM అనమాట. 6 o'clock కల్లా నేను ఏదో ఒక ఫ్రూట్ తీసుకొని డేని కంప్లీట్గా నా ఫుడ్ని ఆ రోజుకి అక్కడితో ఎండ్ చేసేస్తాను అనమాట. 6 దాటిన తర్వాత ఖచ్చితంగా ఫ్రూట్స్ అయితే నేను తీసుకోను, ఎందుకంటే అసలు 6 దాటిన తర్వాత డిన్నరే తీసుకోను. అండ్ ఒకవేళ ఫ్రూట్స్ అయితే కనుక 6 దాటిన తర్వాత అస్సలు తీసుకోను అనమాట. సో నేను ఇంతకుముందు ఎక్కడో చదివాను, మనం 6 o'clock తర్వాత ఫ్రూట్స్ తీసుకున్నట్టయితే కనుక మన బాడీలో షుగర్ లెవెల్స్ అనేవి కొంచెం ఫ్లక్చువేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి. సో మనం 30 క్రాస్ అయిన తర్వాత మన హెల్త్ గురించి మనమే కేర్ తీసుకోవాలి. సో ఎవరు వచ్చి ఏదో చెప్తారని వెయిట్ చేయకూడదు. సో అందుకని చెప్పి నేను చదివిన దాన్ని గుర్తు పెట్టుకొని నాకు తెలిసినంత వరకు కూడా నేను హెల్దీ వేలో ఫుడ్ స్టైల్ని ఇలా చేంజ్ చేశాను అనమాట. సో ఆల్మోస్ట్ నేను ఇలాంటి రెగ్యులర్గా ఇదే ఫుడ్తో నేను అడ్జస్ట్ అయిపోతున్నాను. అప్పుడప్పుడు మాత్రం ఖచ్చితంగా వీక్లో ఒక్కసారి నేను బిర్యానీ మాత్రం తింటున్నాను. అండ్ వినీలా గారు చెప్పినట్టుగా బిర్యానీ తినేటప్పుడు ఆనియన్ సాలెడ్ మాత్రం ఖచ్చితంగా నేను తింటాను. అది తినటం వల్ల మన బిర్యానీ ఎఫెక్ట్ అనేది మన బాడీ పైన పడకుండా ఉంటుంది అని తను ఒక వీడియోలో చెప్పారనమాట. సో అందుకని చెప్పి బిర్యానీ నేను వీక్లో వన్స్ నేను తింటాను, ఖచ్చితంగా బిర్యానీ ఒకసారి తింటాను. బట్ క్వాంటిటీ కొంచెం తగ్గించి తింటాను అనమాట. ఇంత క్వాంటిటీ లాగా బిర్యానీ అయితే తింటున్నాను. చెప్పాను కదా, మన ఈ ఫుడ్ స్ట్రక్చర్, ఈ లైఫ్ స్టైల్ లాంగ్ లాస్టింగ్ ఉండాలి అనుకుంటే కనుక మన పైన మనకి ఒక సింపతి ఫీలింగ్ రాకూడదు. అయ్యో నేను ఏమి తినట్లేదే అన్న ఫీలింగ్ మనకి రాకూడదు. అలా రానంత వరకు కూడా మన ఈ లైఫ్ స్టైల్ కన్సిస్టెంట్గా ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే వేరే వాళ్ళని చూసి అబ్బా వాళ్ళన్నీ తింటున్నారు, మనం ఏమి తినలేకపోతున్నాము అన్న ఫీలింగ్ మనకు వచ్చిందో మనం ఈ ఫుడ్ హ్యాబిట్స్ని మన లైఫ్లోకి అడాప్ట్ చేసుకోలేము. సో అక్కడితో అది బ్రేక్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి మన పైన మనకి సింపతి కలిగేలా మనం అసలు ఏమీ చెయ్యొద్దు. అంత ఈ లైఫ్ స్టైల్ మనకి కన్సిస్టెంట్గా ఉండాలి అనుకుంటే అప్పుడప్పుడు ఇలాంటివి టేస్ట్ చేస్తూ ఉండండి. అండ్ రిమెంబర్, ఎప్పుడైతే బిర్యానీ తింటామో మధ్యాహ్నం, ఆ రోజు ఈవినింగ్ ఖచ్చితంగా నేను ఫ్రూట్స్తోనే ఎండప్ చేస్తాను. ఆ రోజు ఈవినింగ్ నేను రోటీ కానీ లైక్ ఇంకే కర్రీస్ కానీ ఇటువంటివి ఏమీ తీసుకోను అనమాట. సో ఐ ఎండ్ అప్ విత్ సమ్ ఫ్రూట్, అది కూడా ఒక 2 to 3 slices ఆఫ్ ఫ్రూట్ అంతే, అంతకన్నా ఎక్కువ అయితే తీసుకోను. సో దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట. మీకే తెలుస్తుంది. లైక్ ఏంటంటే మనం బ్రేక్ఫాస్ట్లో ఈ జ్యూస్ కాకుండా, ఈ స్మూతీ కాకుండా ఇడ్లీ లాంటిది తిన్నామనుకోండి, మధ్యాహ్నం రైస్ తిన్నామనుకోండి, అప్పుడు మన ఈవినింగ్ ఫుడ్నే తగ్గించుకోవాలన్నమాట. ఈ ఫుడ్ హ్యాబిట్ని మనం కొంచెం స్కిప్ చేసేసి కొంచెం ఎక్స్ట్రా ఫుడ్ తిన్నాము, ఈరోజు కొంచెం క్యాలరీ ఎక్స్ట్రా అయింది అన్న ఫీలింగ్ మనకు వచ్చేటప్పుడు అది ఈవినింగ్ ఫుడ్లో మనం బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అలా చేయటం వల్ల మనం తగ్గిన వెయిట్ పెరగకుండా ఉంటాము. ఇలా ఫుడ్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ డేకి మనం తగ్గాల్సిన వెయిట్ ఎలాగ తగ్గము. కాకపోతే సో అక్కడికి తగ్గడం గురించి పక్కన పెడితే మనం తగ్గిన వెయిట్ పెరగకుండా ఉంటాం అనమాట. సో ఇలా మన ఫుడ్ని మనం బ్యాలెన్స్ చేసుకుంటూ మన లైఫ్ స్టైల్లోకి ఈ కొత్త ఫుడ్ స్ట్రక్చర్ని అడాప్ట్ చేసుకుందాము. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మన ఫుడ్ హ్యాబిట్స్ని ఎంత చేంజ్ చేసుకున్నా ఫిజికల్ యాక్టివిటీ అనేది లేకపోతే మనం అసలు వెయిట్ లాస్ అనేది పాసిబుల్ కాదనమాట. సో డేలో ఖచ్చితంగా ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉండాలి. నేనైతే మార్నింగ్ ఒక 40 minutes, ఈవినింగ్ ఒక 30 minutes వాకింగ్ అయితే చేస్తూ ఉంటాను అనమాట. సో ఈ విధంగా నీలా గారు చెప్పిన డైట్ టిప్స్ ని బ్రెయిన్ లో పెట్టుకుని లైఫ్ స్టైల్లో నా ఫుడ్ హ్యాబిట్స్ ని ఇలా నేను కస్టమైజ్ చేసుకున్నాను అనమాట. మనందరినీ ఎడ్యుకేట్ చేసి ఇలాంటి హెల్తీ లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకునేలా చేసిన వినీలా గారికి మీ అందరి తరపున, మనందరి తరపున కూడా థ్యాంక్ యూ సో మచ్ వినీలా గారు. షీ డిజర్వ్స్ ఎ గ్రేట్ రెస్పెక్ట్. ఇలాంటి టిప్స్ ఫాలో చేసి నేను 45 days లో 4 kgs వరకు కూడా రెడ్యూస్ అయ్యాను అనమాట. ఇంకా మీరు ఇలాంటి వీడియోస్ ఏమైనా చూడాలి అనుకుంటున్నారా? ఇంకేమైనా కాన్సెప్ట్ లైక్ అంటే బ్రేక్ఫాస్ట్ లో ఇది కాకుండా, అంటే ఈ స్మూతీ కాకుండా ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఏమైనా తీసుకోవాలి అనుకుంటే కనుక నాకు చెప్పండి. నేను కూడా కొన్ని డేస్లో, అంటే
బ్రేక్ఫాస్ట్ స్మూతీ కాకుండా కొన్ని డేస్లో చీలా తీసుకుంటాను, బేసన్ చీలా తీసుకుంటాను, అలాగే రాగి మాల్ట్ తీసుకుంటాను. ఇలాంటివి ఏమైనా వాటితో కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ ఉంటాను అనమాట. సో మీకు ఇంకా అలాంటి డిఫరెంట్ బ్రేక్ఫాస్ట్ కానీ లేదంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ కానీ కావాలి అనుకుంటే కనుక ఒక్కసారి కామెంట్స్లో షేర్ చేయండి. నాకు తెలిసిన కొన్ని రెసిపీస్ నేను మీకు షేర్ చేస్తాను. సో ఇది ఇవాళ వీడియో అయితే. సో హోప్ ఈ వీడియో మీ అందరికీ నాలాగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళందరికీ కొంచెం హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. అయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకెవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక ఈ హెల్దీ లైఫ్ స్టైల్ని వాళ్ళ లైఫ్లో కూడా అడాప్ట్ చేసుకునేలా వాళ్ళకి హెల్ప్ చేయండి. సో ఇది వాళ్ళ వీడియో. మరొక మంచి వీడియోలో కలుద్దాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ పక్క వాళ్ళకి రీచ్ అయ్యే వరకు హెల్ప్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం.